అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింహరాశి వారు మీరు సాధారణ వ్యక్తులు కాదు. మీరు జన్మతః నాయకులు. కానీ ఈసారి ఫిబ్రవరి 23, 24 తేదీలు మీ అహంకారాన్ని కాదు, మీ ఓర్పును పరీక్షించబోతున్నాయి. ఇక ఈ 2 రోజుల్లో మీ జీవితంలోకి బలంగా ప్రభావం చూపే 2 అక్షరాలు. అవి ఏంటి? అవే ఎస్ అండ్ ఆర్. ఈ 2 పేర్లు ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఇప్పటికే ఉన్నారు. కానీ ఈ 2 రోజుల్లో వాళ్ళ పాత్ర పూర్తిగా మారబోతోంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి వల్ల ఏం జరగబోతోంది? సింహరాశి వారు సాధారణంగా ఎవరి మీద ఆధారపడరు. కానీ ఎస్ అనే వ్యక్తి మీ బలహీనతను టచ్ చేస్తారు. అవి ఏంటి? మొదటిది, పాత విషయం బయటపడుతుంది. ఒక పాత మాట, ఒక పాత వాగ్దానం, లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న తప్పు ఎస్ అనే వ్యక్తి కారణంగా మళ్ళీ చర్చలోకి రాబోతోంది. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఏంటి అంటే, మీరు 6 నెలల క్రితం ఒక స్నేహితుడికి సహాయం చేయలేకపోయారు. ఇప్పుడు అదే విషయం మీకు ఎదురుగా వస్తుంది. మీరు కంగారు పడతారు. ఇది ఇప్పుడు ఎందుకు అని అనుకుంటారు. అదే కర్మ పరీక్ష. ఇక రెండోది, ఆఫీస్లో టెన్షన్. ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఆఫీస్లో ఉంటే మీ పనిపై విమర్శ చేస్తాడు, మరియు మీ మీద అసూయ పెంచుకుంటాడు, మరియు మీ పేరు మీద చర్చ కూడా జరుపుతాడు. కానీ గుర్తుంచుకోండి, మీరు స్పందించకుండా ఉండడం వలన సిచ్యువేషన్ మీ ఫేవర్లోకే మారుతుంది. ఇక మూడవది, కుటుంబంలో అపార్థం రావడం. ఎస్ అనే వ్యక్తి ఫ్యామిలీలో ఉంటే ఒక చిన్న మాటకే పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 రోజులలో మీరు గట్టిగా మాట్లాడద్దు, మరియు ఎవరి మీదను తక్షణ నిర్ణయం కూడా తీసుకోవద్దు. మీ మౌనం మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఇక ఆర్ అనే వ్యక్తి వల్ల వచ్చే అదృష్టం ఏంటి? ఇప్పుడు అసలు శుభవార్త. ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ఆశాకిరణంలాగా వస్తారు. మొదటగా ఆర్థిక అవకాశం. ఆర్ అనే వ్యక్తి వల్ల ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ రావడం జరుగుతుంది, మరియు పాత డబ్బు తిరిగి రావడం కూడా జరుగుతుంది. ఒక లోన్ అప్రూవల్ కూడా రావచ్చు, మరియు బిజినెస్ డీల్ కూడా కుదిరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి, మీరు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పేమెంట్ అకస్మాత్తుగా మీ అకౌంట్లోకి పడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇక రెండవది, ప్రేమ పెళ్లి విషయంలో ముందడుగు. మీరు పెళ్ళి కానట్లయితే, అంటే మీకు పెళ్ళి కానట్లయితే ఆర్ అనే వ్యక్తి పరిచయం ఒక కొత్త చాప్టర్ను ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ మ్యారీడ్ అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి. ఇక మూడవది, మానసికంగా అప్లిఫ్ట్. అంటే ఆర్ అనే వ్యక్తి ఒక మాట, నువ్వు చెయ్యగలవు అని చెబితే చాలు, మీ లోపల ఉన్న లయన్ అంటే సింహం మళ్ళీ గర్జిస్తుంది. ఇక ఆర్థికంగా పూర్తి విశ్లేషణ ఎలా ఉండబోతోంది ఈ 2 రోజులలో? ఇక ఫిబ్రవరి 23న అనుకోని ఖర్చు అవ్వడం జరుగుతుంది. అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్రావెలింగ్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా కావచ్చు, కొంచెం అనుకోని ఖర్చు మాత్రం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 24వ తేదీన అనుకోని లాభం వస్తుంది. అది గిఫ్ట్ పరంగానే కానీ, ఒకవేళ మీరు ఆఫీస్లో పనిచేస్తే బోనస్ పరంగానే కానీ, లేదా ఏదైనా కొత్త అవకాశం, జాబ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. ఇది యూనివర్స్ బ్యాలెన్స్. ఎస్ వల్ల ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల లాస్, అది ఆర్ అనే వ్యక్తి వల్ల గెయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం చూసుకుంటే మీరు మైనస్లో ఉండరు, లాభంలోనే ఉంటారు. ఇక ఈ 2 రోజులలో సంబంధాలలో అసలు నిజం బయటపడుతుంది. ఈ 2 రోజులు మీకు ఒక లెసన్ నేర్పుతాయి.
ఎవరు మీ వెనకాల మాట్లాడుతున్నారు, ఎవరు నిజంగా మీ పక్కన నిలుస్తున్నారు. ఎస్ అనే వ్యక్తి మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తారు మరియు ఆర్ అనే వ్యక్తి మీ హార్ట్ని హీల్ చేస్తారు. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈ 2 రోజుల్లో ఉదయం సూర్యనారాయణకి నీరు సమర్పించండి, సాయంత్రం దీపం వెలిగించండి మరియు హనుమాన్ చాలీసా చదవండి, నల్ల నువ్వులను దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని న్యూట్రల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎస్ మరియు ఆర్ పేర్లు ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళు శత్రువులా లేదా దేవుడు పంపిన పరీక్షల, అది మీ స్పందన మీద ఆధారపడి ఉంటుంది. సింహరాశి వారు, మీరు రాజులు ప్రతి చిన్న మాటకు స్పందించరు. రాజులు అబ్జర్వ్ చేస్తారు, వెయిట్ చేస్తారు, అప్పుడే ఒక్క అడుగు వేస్తారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో మీరు ఓపికగా ఉంటే మార్చి మొదటి వారం మీరు గర్వంగా నవ్వుతారు. మీ జీవితంలో ఎస్ లేదా ఆర్ అక్షరాలతో ఉన్న వ్యక్తి ఉన్నారా? కామెంట్స్లో రాయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఈ మెసేజ్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.